మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపైన కక్ష కట్టింది చంద్రబాబు ప్రభుత్వం. వినుకొండ పర్యటనకు వైఎస్ఆర్సీపీ అధినేత వెళ్తున్నారని తెలిసిన రోజు అర్ధరాత్రి నుంచే ఆయనకు భద్రతను తగ్గించింది. పైగా రిపేరులో ఉన్న పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చి వైఎస్ జగన్ను ఇబ్బందులకు గురి చేయటం, ఆయనకు భద్రతను తగ్గించడం వంటి పరిణామాలు తీవ్ర చర్చకు దారితీశాయి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై చంద్రబాబు సర్కారు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వినుకొండ పర్యటన నేపథ్యంలో గురువారం బెంగళూరు నుంచి తాడేపల్లిలోని తన ఇంటికి వైఎస్ జగన్ రాగానే ఆయనకు భద్రతను తగ్గించింది ప్రభుత్వం. మాజీ ముఖ్యమంత్రికి పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. 2 గన్మెన్లను ఒక ఇన్ఛార్జ్ను మాత్రమే నియమించింది. రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడంతో అది మార్గంలో పలుమార్లు మొరాయించింది. అది బుల్లెట్ ప్రూఫ్ కావడంతో మొరాయించినప్పుడు డోర్ తీయడం కూడా వీలు కాలేదు. ఏసీ కూడా సరిగ్గా పని చేయలేదు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని ఇంటి నుంచి నిర్ణీత సమయానికి బయలుదేరారు వైఎస్ జగన్. కొద్ది దూరం ప్రయాణించగానే వాహనంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ముందుకు కదలకపోవడంతో మంగళగిరి వద్ద తెనాలి ఫ్లైఓవర్కు 50 మీటర్ల దూరంలో వైఎస్ జగన్ తాను ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం నుంచి దిగి వెనుకనే వస్తున్న శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి వాహనంలోకి మారారు. దారి పొడవునా పలు చోట్ల పోలీసులు అడ్డంకులు సృష్టించారు. జగన్తో వెళ్తున్న వాహనాలను పదే అడ్డుకున్నారు. తాడేపల్లి నుంచి వినుకొండ చేరేలోపు 15 చోట్ల కాన్వాయ్ వెనుక వస్తున్న వాహనాలను అడ్డుకొని నిలిపివేశారు. తొలుత వైఎస్ జగన్ తన నివాసం నుంచి బయలుదేరగానే 2-3 వాహనాలను అనుమతించి మిగిలిన వాహనాలను ఆపేశారు పోలీసులు. కాన్వాయ్ వెనుక వస్తున్న వాహనాలను అడ్డుకుంటున్నారని తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వేర్వేరు రహదారుల మీదుగా వినుకొండ చేరుకున్నారు. తాడేపల్లి పరిధిలోని జాతీయ రహదారి నుంచి మున్సిపాలిటీకి వచ్చే రహదారిలో కాజా టోల్ ప్లాజా, శంకర్ కంటి ఆసుపత్రి వద్ద, గుంటూరు ఆటోనగర్ వై జంక్షన్ వద్ద ఇలా పలు చోట్ల పోలీసులు నేతల వాహనాలను అడ్డుకున్నారు. చివరకు వైఎస్ జగన్ పర్యటనను కవర్ చేస్తున్న జర్నలిస్టులను కూడా పలు చోట్ల ఆపేసి ఇబ్బంది పెట్టారు. దీంతో పోలీసుల తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.